ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో వాక్యమును ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఈ చక్కని సమయాన్ని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మా జీవితంలో ప్రభువా నేర్చుకోవలసిన సత్యాలు మాకు బోధించి నైనా మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో నడుచులాగున మీ కొరకు మేము ప్రభువా ఇష్టమైనటువంటి వారముగా జీవించడానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. వాక్యములో ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. ఈ దినపు అంశము పందెపు రంగమందు పరుగెత్తుదు, పందెపు రంగమందు పరుగెత్తుట అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పందెపు రంగమందు పరుగెత్తుట. ఈ దినాల్లో ఎవరు చూసినా పరుగెడుతూనే ఉన్నారు. ఇటు ఉద్యోగస్తులు పరుగెడుతూ ఉన్నారు ఉద్యోగం కొరకు, వ్యాపారస్తులు వ్యాపారం కొరకు పరుగెడుతూ ఉన్నారు. అలాగే చదువుకునే వారు చదువుల కొరకు, అనగా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వారు పరుగెడుతూ ఉన్నారు. ఆయా రంగాల్లో అందరూ కూడా పరుగెడుతూనే ఉన్నారు. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేని కొరకు పరిగెట్టాలి? మన పరుగు దేని కోసం అనేది మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఈ పత్రికలో వారికి ఒక సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఏమని నేర్పుతున్నాడో మన వాక్యాన్ని చదువుదాం. 9వ అధ్యాయం మొదటికి రాసిన కొరింథీయులకు పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందురని మీకు తెలియదా? చూడండి, ప్రతి వారు కూడా పరిగెడుతూ ఉన్నారు. అలాగే క్రీడా రంగంలో కూడా పరిగెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారికి ఆ ముందున్నటువంటి ఆ యొక్క బహుమానం కొరకు పరిగెడుతూ ఉన్నారు, ప్రతి వారు కొరకు. మరి మనకు దేవుడిచ్చే బహుమానం కొరకు మనము పరిగెట్టాలని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. మనం పరిగెట్టాలి. దేని కొరకు చక్కగా రాస్తున్నాడు. పందెపు రంగమందు పరుగెత్తు ప్రతి వారు కూడా బహుమానం కొరకు పరిగెడుతూ ఉంటారు. బహుమానం ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తును అనుసరించిన రోజు నుండి ఇప్పటి వరకు మనం పరిగెడుతున్నాం. మన దేవుడి కొరకు పరిగెడుతున్నాం, మన కుటుంబాల కొరకు పరిగెడుతున్నాం. మన జీవన విధానమును చక్కగా చేసుకోవాలని, మరి చక్కగా మనము సమృద్ధికరమైనటువంటి జీవితంలో జీవించాలని మనం పరిగెడుతూ ఉన్నాం. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో అన్ని ప్రాముఖ్యమే. మనిషికి కావాల్సింది తిండి, బట్ట, అలాగే గూడు. ప్రతి వారు కూడా ఇది అవసరం. దీని కొరకు పరిగెట్టే వారు చాలా మంది ఉన్నారు. మనం కూడా పరిగెడుతున్నాం. కానీ ముఖ్యంగా మన క్రీస్తు కొరకు ఆధ్యాత్మిక జీవితంలో పరిగెట్టడం మనం నేర్చుకోవాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. ప్రతి వారు పరిగెడుతున్నారు, కానీ ఆ పరుగు మరి పరిగెట్టే వారందరిలోనూ ఒక్కడే బహుమానం పొందుతాడని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు తెలియచేస్తూ ఉన్నాడు. బహుమానం అందరికీ రాదండి. క్రీడా రంగంలో కూడా పరిగెడుతూ ఉన్నారు. ఆ పరిగెట్టే వారందరూ కూడా బహుమానం పొందుకోలేరు. ఎందుకంటే
ఆ పరుగెట్టేటప్పుడు అతడు బలమంతా కూడా అతడు కలిగి అతడు శక్తి చేత జ్ఞానము చేత అతడు పరుగెట్టాలి. పరుగెట్టేటప్పుడు కొన్నిసార్లు పడిపోతారు, పరిగెట్టేటప్పుడు కొన్నిసార్లు అలసట చెందుతారు, పరిగెట్టేటప్పుడు కొన్నిసార్లు పడిపోయి పరిగెత్తలేరు. కానీ ఈ పందెపు రంగమందు పరుగెత్తే ప్రతి వారు కూడా ఓపికని తెచ్చుకొని బలము తెచ్చుకొని చక్కగా జ్ఞానము కలిగి బహుమానము పొందాలని ఆ యొక్క దృక్పథముతో ఆ యొక్క ఉద్దేశముతో ఆ గురి యొద్దకు పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక్కడే బహుమానము పొందుతుంటారు. కాబట్టి మనము కూడా ఈ లోకములో పరిగెడుతున్నాం, కానీ ఏది కూడా పొందుకోలేకపోతున్నాం. మనకున్నటువంటి బహుమానము, మనకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒకటే మనం నేర్చుకోవాల్సింది. మనకు ఒక బహుమానం ఉంది, దాని కొరకు మనకు పరిగెట్టడం నేర్చుకోవాలి. అది క్రీస్తు కొరకు మాత్రమే. అది క్రీస్తు కొరకు నువ్వు పరిగెట్టినట్లయితే నీ జీవితానికి కావలసినది దేని కొరకు పరిగెడుతున్నావో అది నీకు దేవుడు సమయానుకూలంగా సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం పరిగెట్టేటప్పుడు బహుమానము కొరకు దేవుడు మన కొరకు బహుమానం ఉంచాడు. ఆ బహుమానము కొరకు ఎంత కష్టమైనా, ఎంతగా అలసటైనా, శరీరం సహకరించకపోయినా ఆ శక్తిని బలమును కూర్చుకుని పరిగెట్టాలి. మనము పరిగెట్టేటప్పుడు సాతానుడు మనం పడవేస్తాడు. అనేకమైనటువంటి అడ్డులు పెట్టి ఆటంకాలు పెట్టి మనం పడిపోయి క్రీస్తు కొరకు పరిగెట్టలేని, ఆ క్రీస్తు కొరకు జీవించలేని ఆ స్థితికి తీసుకుని వస్తాడు. చివరికి మనము పడిపోవడానికి ప్రయత్నిస్తాము, కానీ పడిపోకూడదు. బహుమానం మనకు దేవుడు ఉంచాడు. ఆ బహుమానం పొందడానికి మాత్రమే మనము పరిగెడుతూ ఉండాలని అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి పరిగెట్టేటప్పుడు పడిపోతారు, కానీ ఆ బలము కలిగి, శక్తిని కలిగి, జ్ఞానమును కలిగి మనం పరిగెడుతూ ఉండాలి. మరి మనము ఎవరిని చూసి పరిగెట్టాలి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో మనము ఎవరిని చూసి పరిగెట్టాలి అని ఇక్కడ మరి ఈ యొక్క పత్రికలో మనకు తెలియబడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేస్తుందంట? సులువుగా చిక్కులు పెడుతుంది. ఏమిటది? పాపము. ఆ పాపము సులువుగా మనల్ని చిక్కులు పెట్టి మనల్ని పరిగెట్టుకోకుండా, బహుమానం పొందకోకుండా, యేసు వైపు చూడకోకుండా సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపము మనతో కొంచెం ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసమునకు కర్త యేసు క్రీస్తు. ఆయన విశ్వాసమునకు కర్తయు ఉంచండి. దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచు. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి. ఆయన వైపు చూసి నువ్వు పరిగెడితే కనుక ఏ సాతానుడు నిన్ను అడ్డు పెట్టినా, ఎటువంటి ప్రలోభాలకి నిన్ను గురి చేసినా నీవు పడిపోవు. ఒకవేళ పడిపోయినా లేచి మళ్ళా బలము తెచ్చుకుని ఆ యొక్క జ్ఞానముతో, శక్తితో క్రీస్తు వైపు చూసి పరుగెడితే గనక ఆయన నీకు బలమునిస్తాడు, శక్తినిస్తాడు, ఆయన ఓపికనిస్తాడు. యేసు క్రీస్తును చూస్తూ మాత్రమే పరిగెడితే. ఎంతమంది పరిగెడుతున్నారండి యేసు క్రీస్తును చూసి? యేసు క్రీస్తు కొరకు ఎవరు పరిగెడుతున్నారు? యేసు క్రీస్తు యొక్క మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మంది క్రీస్తును చూసి క్రీస్తు కొరకు పరిగెడుతున్నారు అని అంటే ఎంతో మంది లేరండి. క్రీస్తు కొరకు పరిగెత్తేవారు ఎంతో మంది లేరు. వారి వారి జీవితానికి, వారి వారి ఆశీర్వాదాల కొరకు, వారి వారి కుటుంబాల కొరకు, వారి వారి బిడ్డల కొరకు అందరూ పరిగెట్టడం మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, మనకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానము దేవుని దగ్గర ఉంది. మనం పొందుకోవాలంటే పరిగెట్టాలి.
పరిగెట్టేటప్పుడు పడిపోతాము. సాతానుడు అనేకమైన చిక్కులు మనకి పెట్టి పడగొడతాడు. అయినప్పటికీ మన విశ్వాసముతో ఆ చిక్కు నుంచి విడిపించుకుని మనం పరిగెడుతూ ఉండాలి. ఎవరిని చూసి పరిగెట్టాలంటే యేసుక్రీస్తును చూసి పరిగెట్టండి అని హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును చూస్తూ పరిగెడితే గనక మనకి ఎటువంటి చిక్కులు ఉండవు, ఎటువంటి ఆపదలు ఉండవు, ఎటువంటి కష్టం ఒకవేళ వచ్చినప్పటికీ దేవుడు వాటిని మనకి దూరపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము యేసుక్రీస్తును చూస్తూ మాత్రము పరిగెడతాం. అటు ఇటు చూస్తే పడిపోతాము. మన వెహికల్ మీద వెళుతున్నాము, మన రోడ్డు మనం చూసుకుంటే మన గమ్యస్థానానికి వెళ్ళిపోతాం ఎంత స్పీడ్ అయినా సరే. కానీ అటు ఇటు చూసి మనం డ్రైవ్ చేస్తే కనుక పడిపోతాం. కానీ మనం క్రీస్తును చూస్తూ మనం పరిగెడితే కనుక మన గమ్యస్థానం చేరుతాం. దేవుడి దగ్గర మనకు బహుమానం దాచి ఉంచాడు. అందరూ పొందుకోలేరు, అందరూ పరిగెడుతున్నారు. కానీ బహుమానము ఒకరికే వస్తుంది. ఆ బహుమానము ఒకవేళ ఆ బహుమానం దేవుడు నీ కొరకు దాచి ఉంచాడేమో, నువ్వు క్రీస్తును చూస్తూ పరిగెడితే గనక ఆ బహుమానం నీకే వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును చూస్తూ పరిగెట్టండి, బహుమానం ఉందని పరిగెట్టండి అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రియ జ్ఞాపకం చేసుకోండి. మరలా మనం ఇంకా దేని కొరకు పరిగెట్టాలంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఇక్కడ రాస్తూ ఉన్నాడో చూడండి. మనం దేని కొరకు పరిగెట్టాలంటే యేసుక్రీస్తును చూసి బహుమానము కొరకు ముందుగా పరిగెట్టాలి. రెండవదిగా ఆత్మల కొరకు, ఆత్మల రక్షణ కొరకు పరిగెట్టాలి. సువార్త నిమిత్తం సువార్తను ప్రకటిస్తూ ఆత్మల రక్షణలోనికి నడిపించటం కొరకు మనం పరిగెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవదర్శనం ప్రకారముగా వెళ్ళి తిని మరియు నా ప్రయాసము, ఆయన ఏవేవో దర్శనాలు చూడలేదండి. దేవుడి యొక్క దర్శనం ప్రకారంగా అతడు వెళుతున్నాడు. నా ప్రయాసం వ్యర్థమగునేమో లేక వ్యర్థమైపోవునేమో అని నేను అన్య జనులకు సువార్తను ప్రకటించుచున్నా వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి నిషేధపరిచితిని. ఎందుకు పరిగెడుతున్నాడు? యేసుక్రీస్తును చూసి ఎందుకు పరిగెడుతున్నాడు? దేని కొరకు పరిగెడుతున్నాడు? అపొస్తలుడైన పౌలు ఆత్మల రక్షణ కొరకు పరిగెడుతున్నారు. ఈ దినాల్లో దేని కొరకు పరిగెడుతున్నారండి? డబ్బు కొరకు పరిగెడుతున్నారు, బంగారం కొరకు పరిగెడుతున్నారు, ధన సంపాదన కొరకు పరిగెడుతున్నారు, ఆస్తి వస్తువుల కొరకు పరిగెడుతున్నారు. దేని కొరకు పరిగెడుతున్నారు? ఈ పరుగులు తుదముట్టించగలుగుతున్నారా? ఈ పరుగులో మీకు తృప్తి కలుగుతుందా? ఈ పరుగులో మీకు అనేకమైన కష్టాలు ఎదురవుతున్నాయి. కానీ ఎందుకు ఎదురవుతున్నాయో మీరు చూసారా? యేసును చూడటం లేదు. బహుమానము దేవుని దగ్గర ఉందని ఆ బహుమానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదిగో సువార్త ప్రకటించి దేవుని రాజ్యము కొరకు ఆత్మను సంపాదించాలని పరిగెడతలేదు. మీ పరుగులో స్వార్థం ఉన్నది. అందుకనే మీరు పరిగెట్టలేకపోతున్నారు, దేవుని యొక్క బహుమానం పొందుకోలేకపోతున్నారు, సువార్త ప్రకటించి ఆత్మల రక్షణ కొరకు పరిగెట్టలేకపోతున్నారు. కానీ ఇక్కడ అపొస్తలుడైన పౌలు సువార్త నిమిత్తము పరిగెడుతున్నాడు, ఆత్మల రక్షణ కొరకు పరిగెడుతున్నాడు. నీవు సువార్త నిమిత్తము యేసుక్రీస్తును చూసి నువ్వు బహుమానం కొరకు పరిగెట్టు, ఆత్మ రక్షణ కొరకు పరిగెట్టు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు సువార్త బోధిస్తూ ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. నువ్వు ఇంతవరకు నీ పరుగులో ఎవరి కొరకైనా ప్రార్థించావా? ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితం అనే పరుగులో ఏ ఆత్మ రక్షింపబడాలి అని నీవు సువార్త ప్రకటించావా? ఒకవేళ ఆ పని నువ్వు చేయలేకపోతే ఇప్పుడే ప్రారంభించు. నీ పరుగును సువార్త నిమిత్తము పరుగు పెట్టు. నీ పరుగు ఆత్మల రక్షణ కొరకు నువ్వు పరుగు పెట్టు. నీ పరుగు దేవుని యొద్ద ఉన్నటువంటి బహుమానం కొరకు పరిగెట్టు. ఈ లోక సంపదల కొరకు, ఈ లోక ఆశల కొరకు, ఈ లోకాన్ని నీ జీవితం మరి కొనసాగాలి కాబట్టి పరిగెట్టొద్దని చెప్పటం లేదు. అన్ని ఎంత ప్రాముఖ్యంగా పరిగెడుతున్నారో అలాగే దేవుని యొక్క స్వార్థ నిమిత్తము, అలాగే దేవుని యొక్క ఆత్మల రక్షణ కొరకు నిమిత్తము, అలాగే మీరు దేవుని యొక్క బహుమానం కొరకు మీరు పరిగెట్టాలని ప్రభు పేరిట ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. కాబట్టి మనము
బహుమానం కొరకు పరిగెట్టాలి. పరిగెట్టేటప్పుడు ఎవరిని చూడాలంటే యేసుక్రీస్తును చూడాలి. యేసుక్రీస్తును చూస్తూ స్వార్థ బోధించాలి. ఆత్మ రక్షణ కొరకు నువ్వు పాటుపడాలని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇంకా మనం పరిగెట్టేటప్పుడు ఏది చూడకూడదో, మనం పరిగెట్టేటప్పుడు మనం ఏమి చూడకూడదో ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకొనటం నేను అనుకున్నట్టు లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలెనని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను. క్రీస్తు దర్శనం పొందుకొని పౌలు గుర్రం మీద అతడు ప్రయాణమై క్రీస్తు బిడ్డలను చంపటానికి అతడు వేగంగా పరిగెడుతున్నప్పుడు ఆ పౌలు గారిని దేవుని దర్శనం ద్వారా అక్కడ పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దమస్కు ప్రాంతంలో దేవుడు దర్శించి అతడి కింద పడవేసి అక్కడ దేవుని దర్శనం అక్కడికి పౌలు గారి మీద ప్రత్యక్షమై పౌలు గారు అక్కడ మార్పు చెందటం జరుగుతూ ఉన్నది. దేని కొరకు పరిగెడుతున్నాడు? క్రీస్తు బిడ్డల్ని హింసించటానికి పరిగెడుతున్నాడు. దేవుడు దర్శించాడు. క్రీస్తు బిడ్డల్ని హింసిస్తే కనుక ఎవరు ఊరుకోరు, దేవుడు ఊరుకోడు అసలు. కాబట్టి ఆ క్రీస్తు బిడ్డల్ని హింసించడానికి అపోస్తలుడైన పౌలు పరిగెడుతుంటే దేవుడు అక్కడ బ్రేక్ వేశాడు. చాలేక నా బిడ్డలను చంపింది చాలు, నీ పరుగు నేను చూస్తూ ఉన్నాను, నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావో సౌలా అక్కడ బ్రేక్ వేశాడు. పడిపోయాడు. అతని జీవితంలో గొప్ప మార్పు కలిగింది. దేవుడు అతను మార్చుకున్నాడు. సంపూర్ణమైనటువంటి జీవితంలో అతడు అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్వార్థను బోధిస్తూ ఉన్నాడు. ఆత్మరక్షణ వరకు బోధిస్తూ ఉన్నాడు. యేసు వైపును చూసి బోధిస్తూ ఉన్నాడు. ఆ పరలోకంలో నాకు బహుమానం కావాలనే పరిగెడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, పరిగెట్టండి. ఇక్కడ ఓ మాట రాస్తున్నాడు, వెనుకున్నవి మరిచి ఏమన్నాడు? వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ఎలా పరిగెట్టాలంట? అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగము కలిగి. ముందేముంది నీ జీవితంలో? ముందేముంది? దేవునికి రాజ్యం ఉన్నది. ముందేముంది? దేవుని యొక్క స్వార్థ ఉన్నది. ముందేముంది? దేవుని యొక్క ఆత్మ రక్షణలో నీకు నడిపించబడాలి. ముందేముంది? నీకు బహుమానం ఉంది. కాబట్టి నేనిక్కడ వెనుకున్నవి మరిచి, నా వెనుక జీవితం, నా పాత జీవితం, నా రోత జీవితం, హానికరుడును, హింసకుడును, దోషకుడును, రక్తము కళ్ళ చూసి ఆనందించే జీవితం నుంచి నేను అవన్నీ మర్చిపోయాను. వెనుకున్నవి మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. చూడండి, నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనక చూస్తాడంటే వెనక చూసి దున్నుతాడా భూమిని? అది సరైనటువంటి చాళ్లగా ఏర్పడుతుందా? అతను వ్యవసాయం చేయగలరా? విత్తనాలు చల్లగలరా? లేదు. ఎందుకంటే దుక్కు దున్నేవాడు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూస్తే దున్నలేడు. ఆ భూమి సరిగా ఉండదు. కాబట్టి చెయ్యి పెట్టి ముందుకే చూసుకుంటూ అతడు దుక్కు దున్నుతాడు. తర్వాత ప్రతిఫలం పొందుతాడు. అతడి వేగం, అతడి గమ్యం, అతడికి ఆ వ్యవసాయం పండాలి. ఆ వ్యవసాయదారు నాగటి మీద చేయి పెట్టి ముందుకే కొనసాగుతూ దుక్కు దున్నుతూ వెళుతూ తద్వారా ఆనందిస్తాడు. నీ జీవితంలో దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, వెనుకున్నవి మరిచి పాత జీవితం మర్చిపో. నువ్వు గతంలో ఏం చేసావో దేవుడు నిన్ను అది అడగలేదు. ఆ పాత జీవితాన్ని దేవుడు శిలువలో చిట్టిగా ఓడించేశాడు. కాబట్టి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తు. నీకు ఒక బహుమానం ఉంది, దాని కొరకు పరిగెత్తు. నీకు స్వార్థ పట్ల భారం ఇచ్చాడు, దాని కొరకు పరిగెట్టు. ఆత్మల రక్షణ అనే భారం ఇచ్చాడు, దాని కొరకు పరిగెట్టు. తర్వాత నీకు బహుమానం ఉంది.
నా బహుమానం నా దగ్గర ఉందని చెబుతున్నాడు. కాబట్టి వెనుకున్నవి మర్చాలి మనం. చాలా మంది ఏమంటారండి, నా ఫ్యామిలీ ఉందండి, నా పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి నేను ట్యూషన్ చెప్పాలి, లేకపోతే వాళ్ళకి నేను సరైనటువంటి నేర్పాలి, నేను ఇక పరిగెట్టలేను, నేను దేవుల్లో కొనసాగలేను, దేవుని కొరకు పరిగెట్టలేను, దేవుని కొరకు జీవించలేను, నాకు రెస్ట్ కావాలి, నాకు సమయం ఉండటే లేదు, దేవుని కొరకు జీవించాలని ఆశ ఉంది అని మరలా ఏమేమో చెబుతారు. అది కాదు పిల్లారా. నీకు ఒక నిశ్చయిత నువ్వు చేసుకోవాలి, ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. అన్నిటికీ సమయం ఇచ్చి పరిగెడుతున్నావు, కానీ దేవుని కొరకు ఒక సమయం ఇచ్చి నువ్వు ఒక్కసారి చూడు. దేవుని కొరకు ఏం చేశావే నాళ్ళు, ఈ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు. దేవుని కొరకు పరిగెట్టు, వెనుకున్నవి మరిచి పరిగెట్టు, ముందున్న వాటి కొరకు వేగన పడుతూ పరిగెట్టు. వెనుకున్నవి మరిచి. లోతు భార్య చూడండి, ఆదికాండం 19:26 అక్కడ సొదొమ గొమొర్రా పట్టణస్థులు చాలా బహుఘోరమైనటువంటి పాపంలో పడ్డారు. యవనస్తులు మొదలుకొని ఇదిగో మరి ముసలి వారి వరకు కూడా అక్కడ పాపము పాపము పాపము, ఎక్కడ చూసినా పాపమే. కాబట్టి అక్కడ మరి లోతు తన భార్యను, తన బిడ్డలను, దేవదూతలను దర్శించి, ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు యెహోవా దృష్టిలో బహు పాపులుగా, నీచులుగా, దౌర్భాగ్యులుగా ఉన్నారు, కాబట్టి నేను ఈ 2 పట్టణాలను, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనము చేయబోతూ ఉన్నాను. లోతు, నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు బయలుదేరు, ఆ పట్టణాన్ని నుంచి వచ్చేయండి అని చెయ్యి పట్టుకుని దేవదూతలు తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. లోతు విశ్వాసం పరుడే, దేవుని భక్తి పరుడే, కానీ తన భార్య దేవదూతల చేతిని విడిపించుకొని వెనక్కి చూడొద్దు అని చెప్పినా, వెనుకున్నవి మర్చిపో అని చెప్పినా, వెనుకున్న వాటిని విడిచిపెట్టని చెప్పినా, ఆమె దేవునికి లోబడక, భర్త మాట వెనక, ఆమె లోకంలో లోకాశను, లోకంలో అంతయు కూడా నాకు కావాలి, నేను సంపాదించుకున్నది, నా వస్తు సామాగ్రి, నా ధనము, నా బంగారము, నా వెండి, నా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించుకున్నాను, కానీ నేను దాన్ని విడిచిపెట్టలేనని వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. మన జీవితంలో ఏం కోల్పోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. వెనక్కి ఉన్నవి మరిచి, లోతు భార్య మర్చిపోలేదు, వెనుక చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏం సుఖమై, ఏం సంపాదించింది? ఉప్పు స్తంభముగా ఈనాటికి అలాగే ఉన్నది. క్లియర్గా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పినట్టు మీరు చేయాలి, లేదంటే దాని ద్వారా మీకు ఎంతో దుఃఖము. కాబట్టి ఇక్కడ ఉప్పు స్తంభముగా ఈనాడు చూస్తూ ఉన్నాం. వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగముతో పరిగెత్తాలి. లూకా సువార్త 9:62 మొదటిగా బహుమానం కొరకు పరిగెత్తండి, రెండవదిగా సువార్త బోధిస్తూ ఆత్మరక్షణ కొరకు పరిగెట్టండి, తర్వాత పరిగెట్టేటప్పుడు యేసు వైపు చూచు పరిగెట్టండి, తర్వాత పరిగెట్టేటప్పుడు వెనుకున్నవి మరిచి పరిగెట్టండి. ఇక లూకా సువార్త చూద్దాం. 9:62 దేని కొరకు పరిగెట్టాలంటే, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని, దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాడితో చెప్పాడు. దేని కొరకు పరిగెట్టాలి? దేవుని రాజ్యము కొరకు పరిగెట్టాలి. ఆ రాజ్యము సుఖ సంతోషాలతో, ఎంతో ఆనందముతో, ఎంత చక్కగా అక్కడ పట్టణాలు దేవుని రాజ్యము మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో తెలుసా? ఆ పట్టణం కొరకు ఎవరైనా గ్రహిస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా? ఆ పట్టణం కొరకు ఎవరైనా పరిగెడుతున్నారా? ఆ పట్టణం కొరకు మీరు పరిగెట్టకపోతే విశ్వాస జీవితం ఎందుకు? శూన్యమే. క్రియలు లేని విశ్వాసం మృతము. దేవుని రాజ్యం ఉన్నది, ఆ పట్టణం కొరకు పరిగెట్టండి. కాబట్టి మనం పరిగెట్టేటప్పుడు దేవుని రాజ్యము కొరకు పరిగెట్టాలి, నీవు, నీ కుటుంబం. కాబట్టి లూకా తన సువార్తలో రాస్తున్నాడు. అదే మత్తయి సువార్త 6:33 కూడా ఇక్కడ మనకు చక్కగా రాస్తున్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట దాని వరకు నువ్వు పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టి సంపాదించి అంత భూమి పాలు చేయవలసింది కొన్ని దినాలే,
ఈ భూమి మీద నువ్వు ఆనందించేది సంపాదించుకున్న వాటి ద్వారా. దేవుని రాకడ సమీపంగా ఉన్నది పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు మనిషి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. మందులేని రోగాలు, ఒకరికొకరు సహవాసం లేదు, ఒకరొకరు మాటామంతి లేదు, ఒకరొకరికి వేరు వేరు మాట్లాడుతుంటే భయం, కూర్చుందంటే భయం, సహవాసాన్ని కోల్పోతున్నాం, ఐక్యతను కోల్పోతున్నాం. భయంకరమైనటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతిని రాజ్యము కొరకు మనం పరిగెడుతూ ఉండాలని మత్తయి తన సువార్తలో రాస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడు. మనము ఈ లోకములో పోరాడుతున్నాం, అనేకమైన వాటి కొరకు పోరాడుతున్నాం. కానీ మన ప్రధాన శత్రువు ఈ సాతానుడు మనల్ని ఓటమి పాలు చేస్తూ ఉన్నాడు. మన ఆత్మను నశించే నరకానికి తీసుకుని వెళ్తున్నాడు. బహు జాగ్రత్త. మనం పోరాడినది జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడుతుంటే వానికి కిరీటము దొరకదు. ఆ కిరీటము నీవు ఒకవేళ ఆ కిరీటం అంటే నీకు హేళనకరంగా ఉండొచ్చు. ఆ కిరీటం అంటే ఏదో ఒక నీవు దాన్ని ఒకవేళ చిన్న తేలికగా తీసేయవచ్చు. కానీ ఆ కిరీటము, దేవుని యొక్క కిరీటము, అది నీవు ధరించుకోవాలంటే నీ జీవితం సరిపోదు. పిల్ల జ్ఞాపకం చేసుకోండి. ఆ కిరీటాన్ని నువ్వు ధరించుకోవాలంటే నీ జీవితం సరిపోదు. అది దేవుని దగ్గర ఉంది. ఆ కిరీటం, ఆ కిరీటం వాడబారన్నది. అందరూ కిరీటాల కొరకు పరిగెడుతున్నారు, పేరు ప్రఖ్యాతుల కొరకు పరిగెడుతున్నారు, ప్రసిద్ధిగాంఛల్ని పరిగెడుతున్నారు, కిరీటాల కొరకు పరిగెడుతున్నారు. ఆ కిరీటం కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఉన్న కిరీటం అది జీవ కిరీటం, వాడబారని కిరీటం, నిత్య మహిమలోనికి తీసుకుని వెళ్ళే ఆ యొక్క రాజ్యములో దేవుడు నీకు బహుమానం అనే కిరీటము అక్కడ దాచి ఉంచాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఆ కిరీటం కొరకు మనము పరిగెట్టాలి. పరిగెట్టేటప్పుడు పడిపోతాము. ఓపిక తీసుకో. దేవుని దగ్గర విశ్వాసం ఉంచి పరిగెట్టు. దేవుడు మనల్ని లేపుతాడు, దేవుడు మనల్ని నిలబెడతాడు. పరిగెట్టాలి బహుమానము కొరకు. పరిగెట్టేటప్పుడు యేసును చూసి పరిగెట్టు, క్రీస్తును చూసి పరిగెట్టు. నీ జీవితాన్ని అలసట కానివ్వడు. ఎటువంటి సాతానుడు దూరపరుస్తాడు, ఎటువంటి ప్రలోభాలకి గురి చేయడు. కాబట్టి యేసు వైపు చూసి పరిగెట్టు. పరిగెట్టేటప్పుడు వెనక్కి చూడొద్దు. ముందున్న వాటి కొరకు వేగంతో పరిగెట్టు. దేవుని రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు పరిగెట్టు. అప్పుడు నీకు ఆయన దగ్గర ఉన్నటువంటి కిరీటము, వాడబారిన కిరీటము, అది నీకు దేవుడు దాచి ఉంచాడు. దేవుని రాజ్యములో ఆ కిరీటాన్ని నీకు ధరింపు చేస్తాడు. తన ప్రియ కుమారుడుగా నిన్ను స్వీకరించి ఆయన రాజు, నిన్ను యువరాజుగా ఆయన రాజ్యములో ఉంచుకుని ఆయనకున్నటువంటి కిరీటం నీకు ధరింపు చేస్తాడు. నీవు ధరించుకుంటే ఆ కిరీటం నిన్ను చూసి దేవుడు ఎంత ఆనందిస్తాడు. అటు కిరీటం కొరకు పరిగెడదాం. అటు కిరీటం కొరకు ప్రయాసపడదాం. అటు కిరీటం కొరకు మనం వెనక్కి చూడొద్దు, అనగా లోకాన్ని చూడొద్దు, ముందుకు చూస్తూ పరిగెట్టు. దేవుని రాజ్యంలో మనకి కిరీటం ఉంది. దేవుని రాజ్యంలో మనకి బహుమానం ఉంది. దేవుని రాజ్యంలో మనకి సంతోషం ఉంది. దేవుని రాజ్యంలో సమాధానం ఉంది. దేవుని రాజ్యంలో సమృద్ధి ఉన్నది. దేవుని రాజ్యంలో ఆరోగ్యం ఉన్నది. దేవుని రాజ్యంలో నెమ్మది, శాంతి, సమాధానం మనం పొందుకుందాం. దేవుని రాజ్యంలో ఆ కిరీటానికి వారసులంగా ఉందాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మేము బహుమానం కొరకు ఓపికతో పరిగెట్టులాగిన, విశ్వాసంతో పరిగెట్టులాగిన, దేవుని రాజ్యం కొరకు పరిగెట్టులాగిన, జీవ కిరీటం, బహుమానం అనే కిరీటం కొరకు పరిగెట్టులాగిన
నీతి కొరకు, సువార్త కొరకు, ఆత్మ రక్షణ కొరకు పరిగెట్టులాగా మేము పడిపోకుండా ఓపికను, బలమును, శక్తిని, జ్ఞానం ఇచ్చి మమ్మల్ని పరిగెట్టించండి తండ్రి. ఇది రాజ్యానికి వారసులు చేసుకోండి తండ్రి. ఈ పరుగును ప్రభువా ఓపిక కలిగి మీ రాజ్యం చేరుకునేంత వరకు కూడా మా చేతులు పట్టుకుని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.